నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్ నేను మీ అమోఘ్ దేశపతి భారతదేశానికి తొలి దశలో ముస్లింలు దండెత్తి వచ్చారు ఆలయ సంపదను ధ్వంసం చేశారు బలవంతపు మత మార్పిడికి పాల్పడ్డారు కొన్ని కోట్ల ఎకరాల మాగాణాన్ని అన్యక్రాంతం చేసుకున్నారు దేవాలయాల పునాదుల మీద మసీదులను నిర్మించారు వేద మంత్రోచ్చాటన జరిగిన చోట ఆజాతో అపవిత్రం చేశారు ఏంటి హజ్రత్ బల్ 1963లో ఏం జరిగింది కాశ్మీర్ అంటే ఏంటి హిందూ మెజారిటీ దేశంలో ముస్లిం మెజారిటీ ఉన్న ఏకైక రాష్ట్రం కాశ్మీర్ దక్షిణ కాశీగా పిలువబడే మన వేములవాడలో ఆ కైలాసాధీశుడిని కొలిచే పవిత్ర పుణ్యక్షేత్రంలో గర్భగుడి ముందే ఇన్ని రోజులుగా కనకదాసు విగ్రహాన్ని ఇస్లామిక్ మూకలు దరిద్రులు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియజేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్క ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి ప్రాచీనత మానవ జీవన వాస్తవికత నడిచి వచ్చిన దారిని మనం చరిత్రగా చెప్పుకుంటాం అయితే మన దేశానికి వలస వచ్చిన నీచులకు మన గతం మీద ద్వేషం ఉంటుంది అందుకే భారతీయత ఉట్టిపడే చిహ్నాలను ప్రాచీనతను ప్రతిబింబించే చిత్రాలను తుడిచేయాలని అనుకుంటారు భారతదేశానికి తొలి దశలో ముస్లింలు దండెత్తి వచ్చారు ఆలయ సంపదను ధ్వంసం చేశారు బలవంతపు మత మార్పిడికి పాల్పడ్డారు కొన్ని కోట్ల ఎకరాల మాగాణాన్ని అన్యక్రాంతం చేసుకున్నారు దేవాలయాల పునాదుల మీద మసీదులను నిర్మించారు వేద మంత్రోచ్చాటన జరిగిన చోట ఆజాతో అపవిత్రం చేశారు తూర్పు వాకిట సంధ్యవార్చిన స్థలంలో కిబ్లాలు ప్రతిష్ఠించి విశ్వాసాలను గాయపరిచారు శ్రీనగర్లోని హజ్రత్ బల్లో జరిగిన ఘటన జాతి ద్వేషానికి అద్దం పడుతుంది అశోక చిహ్నాన్ని ధ్వంసం చేసిన మూకకు దాని అసలు అర్థం తెలియదు భారతదేశ చరిత్ర కూడా జాతికి ద్రోహం చేసింది అశోకుడు యుద్ధాల మధ్య విచలితుడైపోయి శాంతి కోరుకోవడం వల్ల భరత జాతి నిర్వీర్యమైపోయింది కానీ లేదంటే తోలు ఒలిచి డప్పు కొట్టే స్థితి ఉండేది హజ్రత్ బల్లో ఏం జరిగింది హజ్రత్ బల్ మసీదులో పునర్నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి ఇందుకు వక్ఫ్ బోర్డు నిధులు మంజూరు చేసింది వక్ఫ్ బోర్డుకు ప్రభుత్వం కూడా కొంతమేర నిధులు ఇచ్చింది మరికొన్ని నిధులు వక్ఫ్ ఆస్తుల వల్ల వచ్చి చేరుతాయి ఈ పునర్నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకంలో భారత రాజ్య చిహ్నం అశోకుడి 3 సింహాలను చెక్కారు ఇలా చెక్కడం కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాకు అభ్యంతరంగా దోచింది అల్లరి మూకల ఆగడాలకు ఆస్కారం ఇచ్చింది దీంతో ప్రాచీన అశోక చిహ్నం ధ్వంసమైంది మొగుడి సొమ్ముదిని మిండని పాట వాడిందని తెలంగాణలో సామెత ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ దేశంలో ముస్లింలు ఉండడం గురించి మనం ఏం మాట్లాడుకోవాలి అని ఆలోచనలో పడేంతగా పనులు చేస్తూ ఉంటారు అసలు దేశం ఎందుకు విడిపోయింది అంతకుముందు ఏం చేసిర్రు 1500 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఎవరుంటుండే ఎట్నుంచి ఎటు ఎవరు షిఫ్ట్ అయ్యారు ఏం మాట్లాడుకుంటాం అదంతా మనకి కావాలని గుర్తు చేస్తూ ఉంటారు ఇట్లాంటి పనులు చేసి ఔదార్యంతో ఆదరించిన భారతదేశం మీద అక్కసు వెళ్ళగక్కే ఈ మూకలను ఈ దేశంలో ముస్లిం పాలనకు చిహ్నంగా మిగిలిపోయిన గుర్తులను ఎక్కడికెక్కడో ధ్వంసం చేయమని చెప్తున్నారా ఎవరన్నా చెప్తున్నారా ఈ దేశంపై అక్కసు వెళ్ళగక్కే మూకలు అనే మాటను చాలా నిర్దిష్టంగా నేను వాడుతూ ఉన్నా సాధారణంగా దీన్ని సాధారణీకరించడం లేదు ఏంటి హజ్రత్ బల్ 1963లో ఏం జరిగింది 1963 డిసెంబర్ చలికాలం మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీర్ లోయలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక భయానక అరుపు వినిపించింది పవిత్రమైన వెంట్రుక మాయమైంది అని దీన్నే మోయి ఈ ముఖద్దస్ అంటారు శతాబ్దాల పాటు శ్రీనగర్లోని హజ్రత్ బల్ మందిరంలో భద్రంగా ఉన్న పవిత్రమైన వెంట్రుక అదృశ్యమైపోయింది ప్రజల స్పందన తక్షణమే మొదలైంది మసీదుల నుండి దుఃఖంతో కూడిన అరుపులు వీధుల్లోకి ప్రజల రాకలు దుకాణాలు అన్నీ ఒక్కసారిగా మూతపడిపోయినాయి ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ కూడా ఈ వార్త విని షాక్ అయ్యాడు బెంగాల్లో హిందువుల ఊచకోత సమయంలో పాకిస్తాన్ నుండి వికృతమైన శివాలతో వచ్చిన రైళ్లను చూసినప్పుడు కూడా చెలించని ఈ లౌకికవాద నాయకుడు ఒక్క వెంట్రుక కోసం ఒక్కసారిగా భయపడిపోయిండు కలవరపడ్డాడు హజ్రత్ బల్ అంటే మరేం లేదు ప్రవక్త వెంట్రుక పచ్చిగా చెప్పాలంటే మహమ్మద్ ప్రవక్త యొక్క ఈక కోసం ఇంత హైరాణ పడితే ఇప్పుడు ప్రవక్త తొత్తులు ఏకంగా ప్రాచీనమైన అశోకుడి చిహ్నాన్ని ధ్వంసం చేశారు ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఉంటే కథ వేరే లెవెల్లో ఉండేది ప్రవక్త వెంట్రుక పోయిన తర్వాత ఏమైంది
ఇది మన చేతగాని తనానికి ఒక నిదర్శనం. ఒక్కసారిగా భారతదేశ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అత్యవసర స్థితిలోకి పోయింది. అధికారులను పంపించారు. రహస్య దాడులు జరిగిన విచారణలు రాత్రింబవళ్లు కొనసాగిన ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో మొత్తం ఒకే లక్ష్యం మీద కేంద్రీకృతమైంది. ఆ వెంట్రుకను ఏ ధరకైనా సరే కనుగొనండి. ఇవి ప్రధాని నెహ్రూ ఆదేశాలు. ఇది జరిగిన 5 మాసాలకు 1964 వేసవిలో నెహ్రూ ఈ లోకాన్ని వీడిపోయారు. ఈ లోకాన్ని వీడారు అనే మాట చాలా ఉద్దేశపూర్వకంగా నేను వాడుతూ ఉన్నాను. ఎందుకంటే నెహ్రూ వెళ్ళిపోయాడు, కానీ నెహ్రూ నీడ మనల్ని ఇంకా వదిలిపోలేదు. భారత ప్రతిష్ట దాని భద్రత దాని సరిహద్దుల మీద కాకుండా ప్రజల మీద ఆధారపడకుండా ఒక ముస్లిం మందిరంలో ఉన్న ఒక పవిత్ర వస్తువు మీద ఆధారపడినట్టుగా పరిస్థితి మారిపోయింది. వదంతులు వేగంగా వ్యాపించినాయి. సహరాన్పూర్లో హిందువుల మీద దాడులు జరిగినాయి. పశ్చిమ బెంగాల్లో హిందువుల ఇళ్లు తగలబడినాయి. సరిహద్దు ఆవల తూర్పు పాకిస్తాన్లో హిందూ కుటుంబాలపై, దేవాలయాలపై, గ్రామాలపై హింస చెలరేగింది. మరోసారి వారి కన్నీళ్లకు విలువలేని భారతదేశం కోసం హిందువులు భారీ మూల్యం చెల్లించారు. బెంగాల్, బంగ్లాదేశ్ వీధుల్లో హిందువుల రక్తం ప్రవహిస్తున్నప్పటికీ ఢిల్లీకి మాత్రం ఒకే ఒక్క ఆందోళన: కనిపించకుండా పోయిన పవిత్ర వస్తువు. ఆ తర్వాత 1964 జనవరి 4న ప్రభుత్వం ఆ వెంట్రుకను కనుగొన్నట్టు సగర్వంగా ప్రకటించింది. ఇస్లామిక్ పండితులను పిలిచి పరీక్ష చేయించారు. వారు పవిత్రంగా అది నిజమైనది అని ధృవీకరించారు. శ్రీనగర్ అంతటా లౌడ్ స్పీకర్లలో ఈ వార్తను ప్రకటించారు. ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నెహ్రూ ప్రభుత్వం ఒక మహోన్నత విజయం సాధించినట్టు చెప్పుకున్నది. భారతదేశం ముస్లిం విశ్వాసాన్ని కాపాడిందని వారు వాదించారు. కశ్మీర్ అంటే ఏంటి? హిందూ మెజారిటీ దేశంలో ముస్లిం మెజారిటీ ఉన్న ఏకైక రాష్ట్రం కశ్మీర్. మతపరమైన పోలరైజేషన్లో, ఎన్నికల త్రాసును తలక్రిందులు చేయడంలో, జయాపజయాలను నిర్ణయించడంలో ఎన్నికలే కీలకం. హజరత్ బల్ సంఘటన చరిత్రలో కేవలం దొంగతనం, తిరిగి దొరకడం గురించి కాదు. ఇది నెహ్రూ లౌకికవాదంపై ఒక గొప్ప వ్యంగ్యం. హిందువుల ఆక్రందనలను విస్మరించిన ఒక రాజ్యం పవిత్ర వస్తువులకు సంరక్షకుడిగా మారింది. హిందువుల బాధను చూసి ఎగతాళి చేసిన ఒక నాయకుడు ముస్లిం మనోభావాలకు వణికిపోయారు. భరతమాతను రక్షించాల్సిన ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో కేవలం ఒక వెంట్రుక వెతకడానికి దాని శక్తిని మొత్తం వినియోగించింది. అది నెహ్రూ కాలపు భారతదేశం. అక్కడ హిందువుల జీవితాలు చవకగా మారినాయి, కానీ హజ్రత్ బల్ యొక్క ఒకే ఒక్క వెంట్రుక మాత్రం అమూల్యమైంది. దీనికి భిన్నమైన ఉదాహరణ నేను ఇంకొకటి చెప్తా. దక్షిణ కాశీగా పిలువబడే మన వేములవాడలో ఆ కైలాసాధీశుడిని కొలిచే పవిత్ర పుణ్యక్షేత్రంలో గర్భగుడి ముందే ఇన్ని రోజులుగా దర్గా. ఆ దర్గా చరిత్ర మనకు తెలిసిందే. అయినా కూడా ఇప్పటికీ ఆ దర్గాని అక్కడి నుండి ఎందుకు తొలగించట్లేదు? కారణం, ఇది ముస్లింల రాజ్యం. ఒకప్పటి కాశ్మీర్ లాగే ఇక్కడ మెజార్టీలు కూడా హిందువులే, కానీ వాళ్ళలాగా ఐక్యతతో తిరగబడే ధైర్యం మనకు లేదు, రాదు. ఇంకొక సంఘటన, గొర్లఖాన్ దొడ్డి అనే ఊరు ఉన్నది. ఇది జోగులాంబ జిల్లాలో ఉంటుంది. ఈ ప్రాంతంలో కురుమ సామాజిక వర్గ ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. కన్నడ భాషా సాహిత్యాల్లో, సంస్కరణ రంగంలో కనకదాసు చేసిన మేలు చరిత్రలో మనం మర్చిపోలేం. అటువంటి కనకదాసు విగ్రహాన్ని ఇస్లామిక్ మూకలు, దరిద్రులు ధ్వంసం చేశారు. దీన్నెవరూ ప్రశ్నించలేదు. తెలంగాణ ప్రాంతంలో అనేక విగ్రహాలను, దేవాలయాలను ముస్లిం పాలకులు ధ్వంసం చేశారు. అతి పురాతనమైనటువంటి విగ్రహాలను, దేవాలయాలను. భిన్నమైన విగ్రహాన్ని పూజించడం హిందూ సాంప్రదాయంలో లేదు, తప్పు, అలా చేయకూడదు. కానీ ఇప్పటికీ భిన్నమైన కోట్లాది విగ్రహాలను పూజిస్తూనే ఉన్నాం. ఇస్లామిక్ మూకలు ఇప్పటికైనా మేల్కొనండి. మమ్మల్ని ధ్వంసం చేయాలని చూస్తే ధ్వంసమైపోతామా? గుర్తులను చెరిపేసినంత ఈజీయా? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? జై హింద్, మేరా భారత్ మహాన్.